మొన్న మంత్రిమండలి అంతా కలిసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం అని ఒక నిర్ణయం చేసిండు. ఇలా అదే పద్ధతిలో మన కరీంనగర్కి వచ్చి జిల్లా ఇన్ఛార్జి మంత్రివాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన మంత్రివాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ 1 గంటకు వాళ్ళు ఇక్కడ సన్న బియ్యం ప్రారంభించడం జరిగింది. అదే పద్ధతిన జమ్మికుంట మండల్ పక్షాన మేము ఇవాళ గండ్రపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. వాయిలాల్లో స్టార్ట్ అవుతుంది. ప్రతి విలేజ్లో 20 గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సన్న బియ్యం ఒక మాట మీద అనుకోని ప్రతి పేద రైతుకు సన్న బియ్యం అందించే రేవంత్ రెడ్డి గారికి నేను 20 గ్రామాల ప్రజల తరఫున నేను ఒక జమ్మికుంట మండలాధ్యక్షునిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాను. అదే పద్ధతిలో ఏ పద్ధతులు అయితే మాటిచ్చిండో ఏది వెనక ముందు లేకుండా రేవంత్ రెడ్డి గారు సరే ఏ కట్ట ఉన్నా సుఖం ఉన్నా ఏదైనా మొత్తం మీద అయితే 100% పనులు చేస్తాడు. ఇవాళ సన్న బియ్యంతో ప్రతి ఒక్క పేద బిడ్డ ఇవాళ మనం తిన్నది కాదు, పొన్నం ప్రభాకర్ గారు కొడుకు తిన్నది, పొన్నం ప్రభాకర్ బిడ్డ తిన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిడ్డ కొడుకు ఫుడ్ పెడతాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి దీనికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అయ్యా ప్రతిపక్షం నాయకులు చూద్దా సరే పొలిటికల్ ఉంటుంది, నీది ఉంటుంది, నాది ఉంటుంది, కానీ ఇటువంటి మంచి కార్యక్రమం చేసినప్పుడు పేదలకింత సన్న బియ్యం ఇచ్చినప్పుడు మీరు ఎంతో కొంత దీన్ని సహకరిస్తే మీకు మంచో చెడో ఇంత జనాల పేరు ఉంటుంది. లేక ఆడో మాట ఈడో మాట మాట్లాడితే మీరు ఇబ్బందుల పాలవుతారు. మేము 20 గ్రామాల ప్రజల తరఫున జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి కావచ్చు, మా ఇన్ఛార్జి ప్రణయ్ బాబు గారు కావచ్చు, మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.